అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. మీరు చూస్తుంది పెంజర్లలోని అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం. శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం పెంజర్ల. ఈ దేవాలయం హైదరాబాద్కి 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంషాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని 18 years బ్యాక్ అంటే 18 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని నిర్మించారు. ఎంతో అందమైన పచ్చని పొలాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మొదటిగా మనం చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుంటాం. తర్వాత లక్ష్మీ అమ్మవారిని, తర్వాత పద్మనాభ స్వామివారిని, తర్వాత గోదామ్మవారిని, చివరిగా మనం ఆంజనేయ స్వామివారిని మనం దర్శించుకుంటాం. ఇక్కడ గుడిలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. అది కూడా చూద్దాం. స్వయంభూగా వెలిసిన స్వామివారిని మనం కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం చూద్దాం. ఎంతో అందమైన ప్రకృతి రమణీయాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామివారు అనంత శయనం మీద మనకి దర్శనమిస్తారు. స్వామివారి ధ్వజస్తంభం ఈ దేవాలయం తూర్పు వైపున ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. 12 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు. ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది. అందమైన దేవాలయ ప్రాంగణం. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంతో చక్కగా ఉంది. మరెంతో నీట్గా ఉన్న ఈ దేవాలయం పెంజర్ల గ్రామంలో ఉంది. స్వామివారు శ్రీ చెన్నకేశవ స్వామివారు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామివారు కొలువైన ఈ క్షేత్రం పెంజర్ల గ్రామంలో ఉంది. శంషాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి 53 కిలోమీటర్లో ఉన్న ఈ దేవాలయాన్ని చూడటానికి భక్తులు శనివారం విశేషంగా తరలి వస్తారు. ఇటు చూసిన పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ప్రకృతి అందాలతో ఈ దేవాలయం నిండి ఉంటుంది. స్వామివారి పూజకు నివేదించడానికి తులసి మాలకు ఇక్కడే చెట్లు కూడా పెంచడం జరుగుతుంది. గోవింద గోవింద శ్రీ అనంత పద్మనాభ గోవింద, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత అనంత పద్మనాభ స్వామి గోవింద 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 గోవింద. అనంత పద్మనాభ స్వామి వారికి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో మొదటి దేవాలయం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. ఇలా తర్వాత చాలా చోట్ల ఈ క్రమంలో మన భారతదేశంలో స్వామివారి దేవాలయాలు ఎన్నో నిర్మించడం జరిగింది. అందులో పెంజర్లలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం 2005లో నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించి 18 సంవత్సరాలు అవుతుంది. స్వామివారి దేవాలయానికి కుడివైపున స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి వారిని మనం చూడవచ్చు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. తర్వాత ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది 2005లో. ఇక్కడ వెళ్ళటానికి ఎంతో చక్కని ఫినిషింగ్లు ఏర్పాటు చేశారు.
స్వామివారు స్వయంభూగా వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు, శేషపాన్పుపై పవళించి ఉన్న స్వామివారు. గోవింద గోవింద అనంత పద్మనాభ గోవింద, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి గోవింద. ఇక్కడ స్వామివారికి మనం ముడుపులు కట్టవచ్చు. మనం కోరిన కోరికలన్నీ తీర్చే ప్రభువుగా అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారు. అనంత పద్మనాభ స్వామి వారిని మనం సేవించడం వల్ల అనంతమైన కోరికలు, అనంతమైన మనశ్శాంతి, అనంతమైన అనుభూతి స్వామివారిలో చేరుకునే మోక్షప్రాప్తం మనకు కలుగుతుంది. అందుకని మనం అనంత పద్మనాభ స్వామి వారిని మనం సేవించాలి, దర్శించాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి వారికి నా సుమాంజలి. థ్యాంక్ యూ. మీరు కూడా తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించగలరు. ఈ దేవాలయం చెప్పినట్లు పెంజర్ల గ్రామంలో ఉంది. తెలంగాణలోని హైదరాబాదుకు 50 కిలోమీటర్లో ఉన్న ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. తప్పకుండా దర్శించవలసిన దేవాలయం పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం.